ఏమంటే నీటి బాప్తిసం తీసుకున్నా నీవు ఏమండి నీటి బాప్తిసం తీసుకున్నా నీవు పరిశుద్ధాత్మలో బాప్తిసం కావాలి. పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుకున్నా నీకు అగ్ని బాప్తిసం కావాలి. అలాంటి అగ్ని చేత కాల్చబడితేనే పెదవులు నోరు శుభ్రం పూర్తిగా మనం కాల్చబడితేనే దహించబడితేనే కాల్చబడితేనే ఆయన కొరకు బలమైన పాత్రలుగా మనం నిలబడగలుగుతామండి. రేపొద్దున మనము సేఫ్ జోన్ లో ఉండగలుగుతాం. అదృష్టవంతుల జాబితాలో ఉండగలుగుతాం. ఆ పరలోక రాజ్యంలో ఆ యేసయ్య ప్రక్కన మనం కూర్చోగలుగుతాం. బిడ్డలారా అటు కృప నాకు కావాలి ప్రభు అన్నవారు రెండు చేతులు ప్రభు వైపుకు చాప ఒకసారి నోరు తెలిసి గట్టిగా ఒకసారి ప్రార్థన చేద్దామండి. యేసయ్య ఈ వాక్యం నాకు అర్థమైంది ప్రభా. ఈ 2026 సంవత్సరంలో నాకు కావలసిన మాటలు మీరు మాట్లాడారు తండ్రి. నాకు కావలసిన వర్తమానం మీరు ఇచ్చారు ప్రభా. నేను ఎలా కాల్చబడాలో కాలకుండా బొగ్గులో ఉన్న నన్ను నిప్పులో మార్చడానికి ఈ ఒక్కొక్క మాట అయ్యా నా హృదయాన్ని కదిలిస్తూ ఉన్నాయి ప్రభా. నా హృదయాన్ని కాలుస్తున్నాయి ప్రభా అంటున్నవారు ప్రభు వైపు చూస్తూ ప్రార్థన చేద్దామండి.